హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ మ్యాథ్స్ అకాడమీ. మీ సాంబశివరావు. బైనామియల్ థియరంలో ప్రీవియస్ క్లాస్లో మనం జనరల్ టర్మ్స్, నెంబర్ ఆఫ్ టర్మ్స్ గురించి చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఆ నెంబర్ ఆఫ్ టర్మ్స్ మీద కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. చూడండి, ద నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఇన్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ 1 plus x whole power 21. 1 plus x whole power 21 అనే బైనామియల్ ఎక్స్పాన్షన్ కి నంబర్ ఆఫ్ టర్మ్స్ అడుగుతున్నాడు. సో ఆన్సర్ వచ్చేసి నంబర్ ఆఫ్ టర్మ్స్ ఈక్వల్ టు బైనామియల్ ఎక్స్పాన్షన్ 1 plus x whole power n లాగుంటే పవర్కి 1 యాడ్ చేయటమే మనకి నెంబర్ ఆఫ్ టర్మ్స్ అంటే 21 plus 1 దట్ ఈక్వల్ టు 22. ఓకేనా? ఇది ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ చూడండి, ద టోటల్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఇన్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ x plus a whole power 100 plus x minus a whole power 100. ఇలా రెండు బైనామియల్ ఎక్స్పాన్షన్స్ ప్లస్లో కానీ మైనస్లో కానీ ఉన్నప్పుడు లాస్ట్ క్లాస్లో మీకు ఫార్ములా చెప్పా. ఇలా ఈ ఎక్స్ ప్లస్ ఏ హోల్ పవర్ 100 ప్లస్ ఎక్స్ మైనస్ ఏ హోల్ పవర్ 100 దీనికి నెంబర్ ఆఫ్ టర్మ్స్ రాయాలంటే పవర్లో ఉన్న వాల్యూ మీద డిపెండ్ అవుతుంది. సో మీకు ఫార్ములా చెప్పా లాస్ట్ టైం, ఎన్ అనేది ఈవెన్ అయితే, ఇఫ్ ఎన్ ఈజ్ ఈవెన్ దెన్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఈక్వల్ టు n/2 + 1. సో ఇక్కడ n ఈక్వల్ టు 100, పవర్ ఇండెక్స్ లో ఉండే నెంబర్ ని n అనుకుంటాం. n వాల్యూ 100 అనేది ఈవెన్ నెంబర్ కదా. సో అప్పుడు నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే n అనే నెంబర్ ఈవెన్ అయినప్పుడు n/2 + 1 అన్నమాట. సో n అంటే 100 కదా, 100/2 + 1. సో 2 అనేది 50 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతే సో 51. సో ఈ ఎక్స్పాన్షన్స్ కి నంబర్ ఆఫ్ టర్మ్స్ అంటే 51 టర్మ్స్ ఉంటాయి అన్నమాట. అంటే ఇందులో 101 టర్మ్స్, ఇందులో 101 టర్మ్స్, ఇవి ప్లస్లో మైనస్లో ఉంటాయి. కొన్ని క్యాన్సిల్ అయిపోతే 51 టర్మ్స్ మిగిలిపోతాయి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ద నంబర్ ఆఫ్ టర్మ్స్ ఇన్ ద ఎక్స్పాన్షన్ x³ + 1/x³ + 1 హోల్ పవర్ 100. మీకు పోయిన క్లాస్లో నేను ఫార్ములా చెప్పా, a × x⁻p ప్లస్ b/x⁻p ప్లస్ c హోల్ పవర్ n. ఇలా 3 టర్మ్స్ ఉండి నెంబర్ ఆఫ్ టర్మ్స్ అడిగితే ఇక్కడ చూడండి, a × x⁻p డినామినేటర్లో కూడా సేమ్ x⁻p ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు నెంబర్ ఆఫ్ టర్మ్స్ కి మీకు ఫార్ములా చెప్పా, 2n + 1. సో ఇప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేద్దాం. చూడండి, x³ 1/x³, ఇక్కడ x³ ఉంది, ఇక్కడ x³ ఉంది. ax⁻p ప్లస్ b/x⁻p ప్లస్ c లా ఉంది. సో నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఈక్వల్ టు ఫార్ములా 2n + 1. ఇక్కడ n అంటే 100 కదా, 2 × 100 + 1. 2 × 100 అంటే 200 + 1 201. సో నెంబర్ ఆఫ్ టర్మ్స్ కనుక్కోవడానికి 3 మోడల్స్ ఇచ్చాను. ఈ 3 మోడల్స్ మీద ప్రాబ్లమ్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఫోర్త్ ప్రాబ్లం. ద నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఇన్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ 1 plus x whole power 101 into 1 minus x plus x² whole power 100. ఇలా రెండు ఎక్స్పాన్షన్స్ మల్టిప్లికేషన్ లో పెట్టి నెంబర్ ఆఫ్ టర్మ్స్ అడుగుతున్నాడు. సో ఇక్కడ మనకు కొంచెం క్యాలిక్యులేషన్, డైరెక్ట్ ఫార్ములాలోకి వెళ్ళకుండా కొంచెం క్యాలిక్యులేషన్ పడుతుంది. 1 minus x plus x², ఈ బ్రాకెట్ కి పవర్ 100 ఉంది కదా, ఈ బ్రాకెట్ కి పవర్ 101 ఉంది. ఈ 101 ఏం చేద్దామంటే 1 plus x whole power 101 ని
1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ 1 ఇంటూ 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ 100 లాగా రాస్తున్నాం. 102 అనేది 1 100 లాగా రాయండి. బేస్లు సేమ్ ఉండి మధ్యలో మల్టిప్లికేషన్ ఉంటే పవర్స్ యాడ్ అవుతాయి. 1 ప్లస్ 100 అంటే 101 సరిపోతుంది. ఈ నెంబర్ అంతే ఉంచండి. 1 మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ పవర్ 100. సో 1 ప్లస్ ఎక్స్ ఇంటూ ఇక్కడ చూడండి 1 ప్లస్ ఎక్స్ కి పవర్ 100 ఉంది, ఈ బ్రాకెట్ కి పవర్ 100 ఉంది. రెండు పవర్స్ సేమ్ కాబట్టి రెండిటికి కలిపి ఒకటే పవర్ రాద్దాం. 1 ప్లస్ ఎక్స్ ఇంటూ 1 మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ 100. సో 1 ప్లస్ ఎక్స్ ఇంటూ ఇక్కడ మనకి ఒక ఫార్ములా చదువుతున్నాం. ఏ ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ అంటే ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్. స్టూడెంట్స్ ఈ ఫార్ములా ఏ ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ అంటే ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ లాగా రాయచ్చు. ఇక్కడ చూడండి 1 అని ఏ అనుకుందాం, ఎక్స్ అని బి అనుకుందాం. ఏ ప్లస్ బి లాగా ఉంది. 1 అంటే 1 స్క్వేర్ అని రాసుకోవచ్చు కదా. ఏ ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ ఇక్కడ ఏమీ లేదంటే 1 పెట్టుకోండి. ఏ ఇంటూ బి ప్లస్ బి స్క్వేర్. 1 అని ఏ ఎక్స్ అని బి అనుకుంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ లాగా ఉంది కదా. అంటే ఈ మొత్తం కలిపి ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ లాగా రాయొచ్చు. ఇక్కడ 1 ప్లస్ ఎక్స్ అలానే ఉంచండి. 1 ప్లస్ ఎక్స్ ఇంటూ ఈ బ్రాకెట్ మొత్తాన్ని ఏమని రాయొచ్చు, ఏ ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ అంటే ఏ క్యూబ్ అంటే 1 క్యూబ్ ప్లస్ బి క్యూబ్ అంటే ఎక్స్ క్యూబ్ హోల్ పవర్ 100. సో 1 ప్లస్ ఎక్స్ ఇంటూ 1 ప్లస్ ఎక్స్ క్యూబ్ పవర్ 100. ఇప్పుడు బ్రాకెట్ మల్టిప్లై చేద్దాం. చూడండి 1 పెట్టి మొత్తం నా బ్రాకెట్ మల్టిప్లై చేయండి. 1 ఇంటూ 1 ప్లస్ ఎక్స్ క్యూబ్ హోల్ పవర్ 100 ఇంతవరకు ఒక టర్మ్ అవుతుంది. ప్లస్ మళ్ళీ ఎక్స్ పెట్టి మల్టిప్లై చేస్తే ఎక్స్ ఇంటూ 1 ప్లస్ ఎక్స్ క్యూబ్ హోల్ పవర్ 100. ఇప్పుడు చూడండి రెండు బైనామియల్ ఎక్స్పాన్షన్ సపరేట్ అయినాయి. నెంబర్ ఆఫ్ టర్మ్స్ అడిగితే ఇది ఒక బైనామియల్ ఎక్స్పాన్షన్. ఇప్పుడే చెప్పుకున్నాం మనం ఫస్ట్ క్వశ్చన్లో. బైనామియల్ ఎక్స్పాన్షన్ బ్రాకెట్ లోపల 2 టర్మ్స్ ఉన్నప్పుడు పవర్ ఏది ఉంటే దానికి ప్లస్ 1 చేస్తే అదే నెంబర్ ఆఫ్ టర్మ్స్. సో ఇక్కడ ఎన్ని ఉంటాయి నెంబర్ ఆఫ్ టర్మ్స్ 101 ఉంది. ఇప్పుడు మనకి ఇది కూడా బైనామియల్ ఎక్స్పాన్షనే, కాకపోతే ఈ ఎక్స్పాన్షన్ మొత్తం ఎక్స్ తో మల్టిప్లై చేస్తున్నా కానీ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఏం చేంజ్ అవ్వవు కదా. ఇది కూడా ఒక బైనామియల్ ఎక్స్పాన్షన్. 1 ప్లస్ ఎక్స్ క్యూబ్ హోల్ పవర్ 100 కి నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని వస్తాయి అంటే పవర్ కి 1 నెంబర్ యాడ్ చేయడమే అంటే 101. సో టోటల్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఈక్వల్ టు మొత్తం ఎన్ని టర్మ్స్ ఉంటాయి అంటే ఈ బైనామియల్ ఎక్స్పాన్షన్స్ కి 101 టర్మ్స్ ఉంటాయి ప్లస్ ఈ బైనామియల్ ఎక్స్పాన్షన్స్ కి 101 టర్మ్స్ ఉంటాయి. దట్ ఈక్వల్ టు 202 టర్మ్స్. టోటల్ ఈ ఎక్స్పాన్షన్స్ కి నంబర్ ఆఫ్ టర్మ్స్ ఏంటంటే 202 అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ స్టూడెంట్స్, ఫైండ్ ద నంబర్ ఆఫ్ టర్మ్స్ ఇన్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ x plus 2y plus 3z plus w whole power 9. ఇది మనకి మల్టీనామియల్ థియరం. బ్రాకెట్ లో ఓన్లీ 2 టర్మ్స్ ఉంటే అది బైనామియల్ థియరం. ఓన్లీ 2 టర్మ్స్ ఉన్నప్పుడు పవర్ ఒక నెంబర్ యాడ్ చేస్తే చాలు నెంబర్ ఆఫ్ టర్మ్స్ అంటే. అలా కాకుండా ఎక్కువ టర్మ్స్ ఉంటే బ్రాకెట్ లో 2 కాకుండా 3 టర్మ్స్ ఉండా 4 టర్మ్స్ ఉండా ఫార్ములా మనకి మల్టీనామియల్ థియరం కి నంబర్ ఆఫ్ టర్మ్స్ కనుక్కోవడానికి ఒక ఫార్ములా చెప్పాను మీకు. మొత్తం టేబుల్ చెప్పాను కదా ఇంతకు ముందు క్లాసులో అన్నిటికీ. ఏంటి సార్ ఫార్ములా అంటే n ప్లస్ ఆర్ మైనస్ 1 సిఆర్ మైనస్ 1. n అంటే పవర్ లో ఉండే ఇండెక్స్ వాల్యూ 9 ప్లస్ ఇక్కడ r అంటే నంబర్ ఆఫ్ టర్మ్స్. బ్రాకెట్లో ఎన్ని టర్మ్స్ ఉండే కౌంట్ చేయి 1 2 3 4 టర్మ్స్ ఉండే. సో r ప్లేస్ లో 4 మైనస్ 1 సి r అంటే 4 అన్నా కదా 4 మైనస్ 1 దట్ ఈక్వల్ టు 9 ప్లస్ 4 అంటే 13
13 మైనస్ 1 అంటే 12c4 మైనస్ 1. సో మనకి బైనామియల్తో స్టార్టింగ్లో ఫార్ములా చెప్పా. ఎన్సిఆర్ ఫార్ములా అంటే n ఫ్యాక్టోరియల్ బై r ఫ్యాక్టోరియల్ ఇంటూ n మైనస్ r ఫ్యాక్టోరియల్. ఇప్పుడు 12c3 వాల్యూ కనుక్కుందాం. అంటే ఎలా రాయొచ్చు? 12 ఫ్యాక్టోరియల్ బై 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 12 మైనస్ 3 ఫ్యాక్టోరియల్. 12 ఫ్యాక్టోరియల్ అంటే 12 ఇంటూ 11 ఇంటూ 10 ఇంటూ 9 ఫ్యాక్టోరియల్ బై 3 ఫ్యాక్టోరియల్ అంటే 6. 12 మైనస్ 3 అంటే 9 ఫ్యాక్టోరియల్. 9 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్. 6 టేబుల్ 2 టైమ్స్ పోతుంది. 2 ఇంటూ 11 22 కదా. 22 ఇంటూ 10 అంటే 220. కాబట్టి 12c3 అంటే 220. నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని ఉంటాయి అంటే 220 ఉంటాయి. తర్వాత సేమ్ ఫైండ్ ద నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఇన్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ a ప్లస్ b ప్లస్ c హోల్ పవర్ 7. ఇక్కడ కూడా చూడండి, బ్రాకెట్ ఇన్సైడ్ బ్రాకెట్ లో 3 టర్మ్స్ ఉన్నాయి. ఇది కూడా మల్టీనామియల్ థియరమే. ఇదే ఫార్ములా యూజ్ చేయొచ్చు. కాబట్టి మీకు 3 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి డైరెక్ట్ చెబుతాను. సో నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఈక్వల్ టు, యాక్చువల్గా సేమ్ ఫార్ములా రాయొచ్చు. n ప్లస్ ఆర్ మైనస్ 1 సిఆర్ మైనస్ 1. n అంటే 7 ప్లస్ ఆర్ అంటే ఇన్సైడ్ బ్రాకెట్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ 3 ఉన్నాయి. -1 3 -1. 7 ప్లస్ 3 అంటే 10. 10 మైనస్ 1 అంటే 9c2. 9c2 వాల్యూ కనుక్కుంటే సరిపోద్ది. ఇన్సైడ్ బ్రాకెట్ లో 2 నెంబర్స్ కాకుండా 3 ఉన్నా 4 ఉన్నా 5 ఉన్నా ఎన్ని నెంబర్స్ ఉన్నా ఈ ఫార్ములా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఈ ఫార్ములా యూజ్ చేసిన ఆన్సర్ వచ్చింది 3. ఎగ్జాక్ట్గా 3 నెంబర్స్ ఉన్నప్పుడు మీకు ఫార్ములా చెబుతున్నాం. డైరెక్ట్గా ఆన్సర్ సబ్స్టిట్యూషన్ చేసుకుంటే సరిపోతుంది. n ప్లస్ 1 ఇంటూ n ప్లస్ 2 బై 2 అనమాట. ఇక్కడ n అంటే పవర్ ఇండెక్స్ లో ఉండే వాల్యూ ఎంత? 7. n ప్లస్ 7 సబ్స్టిట్యూషన్ చేయండి. 7 ప్లస్ 1 ఇంటూ 7 ప్లస్ 2 బై 2. 7 ప్లస్ 1 అంటే 8 ఇంటూ 7 ప్లస్ 2 అంటే 9 బై 2. 2 టేబుల్ 8 టేబుల్ 4 టైమ్స్ పోతే సో దట్ ఈక్వల్ టు 4 ఇంటూ 9 అంటే 36. సో ఇవి స్టూడెంట్స్ టోటల్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ మీద మీకు అన్ని మోడల్కి ఒక ప్రాబ్లం కాడికి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా?